నీ ఆట ముగిసింది. పాపం జెలెన్స్కీ ఒక కామెడీ యాక్టర్ కామెడీ చేస్తున్నాడు. ఆ ఉక్రెయిన్ ఏందో రష్యా ఏందో ఎందుకు యుద్ధం వచ్చిందో ఎందుకు ఆగుతలేదో ఎవరు కనిపెట్టిరో అమెరికాకు వ్యతిరేకంగా నువ్వేం చేస్తావు రష్యాకు వ్యతిరేకంగా నువ్వేం చేయగలుగుతావు ఇవాళ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి ఆ దేశ అధ్యక్షుడిగా మాట్లాడాలి. యుద్ధం వల్ల ఏ ఒక్కరూ బాగుపడరు. రష్యాతోటి యుద్ధం గెలిచేటువంటి పరిస్థితి లేదు. రష్యా వాళ్ళు ఇద్దరు చచ్చిపోతున్నారు. రష్యా నష్టపోతున్నది కానీ రష్యాకు నష్టం జరగదు. కానీ ఉక్రెయిన్కి జరిగేటువంటి నష్టం తీర్చలేనటువంటిది పూడ్చలేనటువంటిది. ఏం చేయాలి ఎవరికి తలవంచకు. కానీ యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేకుండా 4 దేశాలతో ఎందుకు మాట్లాడలేకపోయినావు ఇప్పటిదాకా? ఎందుకు ఇవాళ 10 దేశాలు ముఖ్యమైనటువంటి దేశాల దగ్గరికి వెళ్ళి వద్దు నాయనా మాకు యుద్ధం అని ఎందుకు అనలేదు? నువ్వు రష్యా మీద యుద్ధం చేసి అమెరికా డబ్బులను అప్పనంగా ఎత్తుకుపోయేటువంటి ప్రయత్నం చేసినావు. ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా కూడా అమెరికాకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినావు. ఏం చేసినావు? రష్యా యుద్ధం చేస్తుంది అనుకునేటువంటి సందర్భం మీకు తెలియదా? అందుకనే ప్రజలారా మన నాయకుడిని ఎంచుకునేటప్పుడు బలమైనటువంటి నాయకుడిని ఎంచుకోకపోతే ఉక్రెయిన్ నష్టపోయినట్టుగా నష్టపోతాం మనం. ఆ దేశం యొక్క ముఖ్యమైనటువంటి ఈ దేశంలో ఈ ప్రపంచంలో యుద్ధం ఎన్నడూ శాంతిని చేయదు. యుద్ధం తర్వాత శాంతి వస్తుంది అనుకోవడం అనేటువంటిది భ్రమ. మొదటి ప్రపంచ యుద్ధమా రెండో ప్రపంచ యుద్ధమా పాలస్తీనానో ఇజ్రాయెల్దో లేకపోతే భారతదేశం మీద పాకిస్తాన్ చేసేటువంటి పనికిరానివో లేకపోతే అంతర్గతమైనటువంటి బంగ్లాదేశ్లో జరిగేటువంటివో ఇవన్నీ కూడా యుద్ధం తర్వాత ఏది శాంతి జరగదు. మన దేశం యొక్క గౌరవాన్ని మన దేశం యొక్క భద్రతను కాపాడేటువంటి వాళ్ళకు మాత్రమే మనం అనవసరంగా రెచ్చిపోయి వాని మీద యుద్ధం వీని మీద యుద్ధం చేయడం వల్ల నువ్వు బలమైనటువంటి వాడివే కావచ్చు కానీ నీ మీద యుద్ధం జరిగితే నువ్వు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఇవాళ అమెరికాకే వాడు ట్విన్ టవర్స్ను కూల్చలేదా? నువ్వునికైతే పాల్పోసి పెంచినవు. అందుకే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా శాంతి వైపు తీసుకుపోవాలంటే ఉగ్రవాదం నశించాలి ముందుగాల. ఏ ఉగ్రవాదం లేనటువంటి రష్యా ఉక్రెయిన్లు కూడా ఇవాళ బాధపడాల్సినటువంటి స్థితికి ఎందుకు వచ్చినాయో ఒకసారి అర్థం చేసుకోండి. మనం ఎవరి వైపు ఉన్నాము అనేటువంటి విషయాలను ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికోసం మనం మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది.